హాయ్ అండి, ఈరోజు మార్నింగ్ మాకు ఇడ్లీ అండి టిఫిను. మరి రాత్రి రవ్వ మినపప్పు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను కొంతమంది రవ్వను కానీ మినపప్పు అన్నీ కొలిసి వేసుకుంటారండి. నేను కొలవకుండానే ఇడ్లీ పెట్టుకుంటానండి ఉరామారిగ్గా. అంటే ఇంత మినపప్పు ఇంత రవ్వ అని వేసుకుంటాను, అయినా కూడా స్మూత్గానే వస్తాయి ఇడ్లీలు. చూడండి వినండి. దీంట్లో చిటికెడు సోడా వేసుకుందాము, చిటికెడు సోడా ఉప్పు, కొంచెం తగినంత సాల్ట్ అండి. నేనైతే కొలతలతో చేయనండి ఇడ్లీ, ఎప్పుడైనా మామూలుగా ఉరామరిగ్గానే చేస్తాను. దోసకైనా ఇడ్లీకైనా మినప్పప్పు ఎంత వేయాలి గ్లాస్తో అన్నీ కొలవనండి. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా కలిపి పెట్టుకుందాము పిండిని. ఇడ్లీ పాత్ర వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. లోపు కొంచెం నీళ్ళు కాగుతాయని ఇడ్లీ పెట్టేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. బాగా ఎక్కువసేపు ఇడ్లీ పిండిని బాగా కలపాలండి. ఇట్లా కలిపినందువల్ల స్మూత్గా బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు, దూదిలాగా. ఊరికి అట్ట పైన కలిపేసి పెట్టకూడదు, ఇట్లా బాగా కలపాలండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని చేస్తున్నానండి నేను, మీకు క్లియర్గా చూపించలేకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలు పెట్టేశానండి. ఇప్పుడు వాటర్ బాగా కాగిపోయి ఉన్నాయి. ఇట్లా పెట్టడం వల్ల మనకి తొందరగా ఆవిరికే ఇడ్లీ ఉడికిపోద్దండి. ఫస్ట్ ఇట్లా వాటర్ పెట్టుకోవడం వల్ల బాగా ఆవిరి వచ్చేస్తుంది కదా, ఈ ఆవిరికి ఇడ్లీ తొందరగా ఉడికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తొందరగా ఉడికిపోతాయి ఇడ్లీలు. బా కాలిపోతుందండి. ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నానండి. కొంచెం మంట తగ్గించుకుంటే వేరుశనగ పప్పులు బాగా ఏగుతాయి. ఎక్కువ మంట పెడితే మాడిపోతాయండి, ఉడకదు లోపల పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలు చట్నీ రెడీ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగకాయల పచ్చడి మిక్సీ పట్టుకుందామండి. చల్లారిపోయాయి, ఉప్పు వేసుకుంటున్నాను. ఇది చింతపండు అండి, శుభ్రం కడుక్కుంటున్నాను. చింతపండు అండి, కొంచెం వాటర్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగకాయల పచ్చడి తాలింపు వేసుకుంటున్నానండి. ఆవాలు జీలకర్ర వేసాను, ఇంకా కొంచెం మినపప్పు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము, వేగనిద్దాము. మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలండి. మరి
ఎండుమిరపకాయలు వేరుశనగకాయల పచ్చట్లో చాలా టేస్ట్గా ఉంటాయండి. నంచుకునేదానికి ఇడ్లీలో అవి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగకాయల పచ్చడి తాలింపు చేసేసానండి. ఇంకా వేడి వేడి ఇడ్లీ ఉడుకుతుంది, తీసి పెట్టాను హాట్ బాక్స్లో. ఇంకా ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ వేరుశనగకాయల పచ్చడి చట్నీ అండి. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. స్మూత్గా వస్తున్నాయి ఇడ్లీలు. ఇడ్లీలండి ఇంత స్మూత్గా ఉందండి ఇడ్లీ.